హాయ్ అండి. ఈరోజు మన సబ్స్క్రైబర్ల ముగ్గురు ఈ పప్పుచారు ఫుడ్ వీడియో పెట్టమన్నారు. అందుకోసం ఈరోజు వాళ్ళ కోసంగా ఫుడ్ వీడియో చేస్తున్నాను. చూడండి. కందిపప్పు అండి, అంటే ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను. బాగా కడగాలి. బాగా కడుక్కున్నామండి. నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని టమోటాలు మనకి ఎన్ని కావాలంటే అంటే పప్పు వేసుకున్న దాన్ని బట్టి మనం టమోటాలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా ఒక 2గా కోసి వేసేసినాం అంటే బాగా పప్పుతో పాటు ఉడికిపోతాయి. ఆ తర్వాత పసుపు, 1 స్పూన్ పసుపు వేసేసాను. కొంచెం నూనె వేసుకోవాలి, పొంగు కన్నా ఉడుకుతుంది. ఒక 3 విజిల్లు వచ్చేదాకా పెట్టుకున్నామంటే, లో ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకున్నామంటే బాగుంటుందండి. అంతలోపు దాంట్లోకి ఏం కావాలో అన్నీ రెడీ చేసుకున్నాము. పప్పు ఉడికిపోయిందండి, ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి తిరగబాటు పెట్టుకున్నాము. ఇవన్నీ కలుపుకోవాలండి. నాకు ఈ మాదిరి కలిపి పెట్టుకోవడం అంటే ఇష్టం. జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ. ఇప్పుడు పోపు వేసుకున్నాము. ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, ఒక 3 ఒట్టిమిరపకాయలు వేసినానండి. కొన్ని కరింపాకు, కొంత బాగా యాగనిద్దాం కాసేపు. ఈ మాదిరి బాగా ఉడికిపోయింది చూడండి పప్పు. ఇంకా మెదుపుకున్నాము. చూడండి, ఒక 1/2 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు ఇంగువ వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా నూనెలో కాసేపు వేయించుకున్నామంటే బాగుంటుంది. ఇంగు వేసిన దానివల్ల బాగా అరుగుదల ఉంటుందండి. పప్పు కదా, చాలా బాగుంటుంది. వాసన గమాలిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాసేపు ఉడకనిద్దాము. అంతలోకే ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకున్నానండి. చింతపండు కడిగి పక్కన నానబెట్టుకున్నాను. బాగా పిసికి దాంట్లో పోసేద్దాం. ఈ చింతపండు వేసేసుకున్నామండి. మనకు నీళ్ళు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలి. నేనైతే కొంచెం చాలా పలుచగానే పెడతాను, బాగుంటుంది. వాళ్ళ ఇష్టం, చిక్కగా అయినా పలుచగా అయినా ఎలాగైనా పెట్టుకోవచ్చు. నేనైతే
కొంచెం అలసిగానే పెట్టాను. కాసేపు కలాపలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాము. స్మెల్ బాగా వస్తుంది. చూడండి చాలా బాగుంది కదా, పలుచగా లేకుండా చిక్కగా లేకుండా. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము, సన్నగా కట్ చేసుకున్నాము. ఇది అంతటికి ఫినిషింగ్ వచ్చి కొత్తిమీరేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నా సబ్స్క్రైబర్ కోరిక మేరకి ఈరోజు పప్పుచారు వీడియో ఎలా ఉండాలో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు మిరపకాయలండి, అదే ఊర మిరపకాయలు అంటారు కదా, మజ్జిగ మిరపకాయలు. కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. చాలా బాగుంటాయి. ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ లేకుండా లిమిట్గా ఒక చిట్కా ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి చూడండి ఎలా ఉడుకుతుంది. అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది. అయిపోయింది, కాప్ చేసేసుకున్నాము. అరే వేడి వేడి అన్నము. అబ్బా పొగలు పోతున్న పప్పుచారు. చూసారా, అన్నం తక్కువ పప్పుచారు ఎక్కువ. నాకు ఈ మాదిరి తినడం అంటే చాలా ఇష్టం. వేసుకొని వేడి వేడి అన్నంలోకి చూడండి ఒక విషయం ఏంటంటే, దీంట్లో తెల్లగట్టేసినాను. మా వాడు అప్పుడు వీడియో తీయడం మర్చిపోయినాడు. మళ్ళీ వేరేది అనుకుంటాడు. వేసినాను నేను, వాడు ఆన్ చేసినాడు అనుకున్నా, వీడియో ఆన్ చేయలేదు. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన పప్పుచారు వీడియో ఎలా ఉండదు కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేసి. బాయ్ బాయ్.